ఈరోజు మనం గుంటూరు స్పెషల్ మాల్పూరి రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. గుంటూరులో మాల్పూరి చాలా ఫేమస్. ఒక్కసారి కనుక మీరు అట్లా టేస్ట్ చేస్తే ఎప్పటికీ మర్చిపోలేరు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. మాల్పూరి కోసం మనం ముందుగా పంచదార పాకం రెడీ చేసి పట్టనుంచుకోవాలండి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ పోసుకొని పంచదార కడిగి పాకం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. మనకి ఇక్కడ తీగ పాకం అక్కర్లేదండి, పాకం కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. పాకం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మాల్పూరి కోసం ఇప్పుడు మనం పిండిని రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. నేను మెజర్మెంట్ కోసం ఇంట్లో ఉన్న నార్మల్ స్టీల్ గిన్నెలు వాడుతున్నానండి. మీరు ఏదైనా గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుంచుకోవాలండి. చూసారు కదా, పిండిని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 పావు కప్పు వేడి నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకున్నానండి, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా పంచదార పాకాన్ని వేసుకోవాలి. ఇది కూడా వేడిగానే ఉండాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పంచదార పాకాన్ని వేసుకోవాలి. ముందే వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక ఇవి వేసేసరికి పిండి ఇంకా ఎక్కువగా లూజ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ వేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుంచుకోవాలి. ఆ తర్వాత పంచదార పాకం ఆయిల్ వేసిన తర్వాత పిండి గట్టిగా ఉంటే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు. మనం పిండిని ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న పిండిని ఒక గరిట వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగానే ఉండాలి మనం ఈ పూరి వేసుకునేటప్పుడు. అప్పుడే పూరి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుందండి. అలాగే ఈ పిండి కంటే కొంచెం చిట్టగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోండి. మన దోశల గరిటెతో ఒక గరిటె పిండి వేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకవైపు పూరి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మనకి ఎప్పుడైనా ఇలా హోల్స్ వచ్చి అలాగే చుట్టూ రెడ్గా వస్తేనే పూరి ఖచ్చితంగా వచ్చినట్లండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ పిండి కనుక చిట్టుగా ఉంటే పూరి మందంగా వస్తుంది, అంత టేస్ట్ ఉండదు. అలాగే పంచదార పాకం ఎక్కువ వేస్తే మరీ ఎక్కువగా మాడిపోతుందండి పూరి. ఇలా పూరీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న పూరీలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పంచదార పాకంలో వేసుకోవాలి. ఒక్కొక్క పూరీని ఒక్కొక్క నిమిషం పాటు ఉంచుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోవా రెడీ చేసుకోవడానికి 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలండి. వాటిని బాగా మరిగించుకోవాలి. పాలన్నీ మరిగి బాగా చిక్కబడతాయండి. అప్పుడు మనం పంచదారను వేసుకోవాలి. మనకి స్వీట్ కోవా కావాలి కాబట్టి
ఇక్కడ పంచదార వేసుకుంటున్నాము. పంచదార ఎంత వేసుకోవాలి అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కోవా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత కోవా గట్టిపడుతుంది కదా, అందుకని. ఇక్కడ మనకి అన్నీ రెడీ అయిపోయాయండి. చూసారు కదా, కోవా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మనం పూరీలో పెట్టుకోవటానికి. ఒకవేళ కోవా కనుక గట్టిగా అయిపోయినట్లయితే అందులో 2 టేబుల్ స్పూన్ల వేడి పాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ తీసుకొని పూరీని అందులో పెట్టుకోవాలి. ఈ పూరీ మధ్యలో కోవా పెట్టుకోవాలి. ఇలా కోవా పెట్టుకున్న తర్వాత మనం పూరీని మధ్యలోకి మర్చుకోవాలండి. అంతేనండి, మాల్పూరి రెడీ అయిపోయింది. మాల్పూరి చేయటం ఈజీ అండి. మనకి ఇక్కడ కొంచెం కష్టం ఏంటంటే కోవా ప్రిపరేషను. అది మనం ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు. కోవా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూరీ రెడీ చేసుకొని మాల్పూరి ఈజీగా తినేయచ్చు. అంతేకాకుండా ఇవి 3 నుంచి 4 రోజుల పాటు బయట నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా 10 రోజులు ఉంటాయి. అంతేనండి, మాల్పూరి రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.